నాయన నీ బాధ్యత అని చెప్పేస్తే దాని ఫలితాలు వాడు అనుభవిస్తాడు. కానీ టీనేజ్ కుర్రాడు విషయంలో 14-15 ఏళ్ల వయసుతో వచ్చే ప్రమాదం ఏమిటంటే, మనం చెప్పకపోతే వాడికి తెలియదు, చెప్తే విసుగ్గా ఉంటుంది. కానీ బలవంతంగానైనా కూర్చోబెట్టి నయానో భయానో చెప్పాలి, అవసరమైతే కట్టడి చెయ్యాలి. అది లేకపోవడం వల్ల ఇవాళ అన్నీ జరుగుతున్నాయండి. అభివృద్ధి అంటే ఏమిటి? అభివృద్ధి ఈ అభివృద్ధి దేనికి? సమాచార వ్యవస్థ అభివృద్ధి చెందింది, ఊరికే వచ్చేస్తోంది తేలిగ్గా. దానివల్ల నష్టం జరుగుతుందా, ఇంకేమైనా జరుగుతుంది? మనకు కూడా అన్ని ఇంట్లో వస్తువులన్నీ నొక్కదే పనిచేస్తున్నాయి. నిజమే, శారీరక శ్రమ తగ్గిపోయిందా లేదా? అది అభివృద్ధి నాశనం, ఆరోగ్యాలు పాడైపోయాయి. ఇంటి నిండా యంత్రాలు పెట్టుకున్నాం, మనకేమి శ్రమ పడకుండా కూర్చున్నాం. నడుము నొప్పి వచ్చింది, మోకాళ్ళ నొప్పి వచ్చింది. ఆడవాళ్ళకి ముఖ్యంగా గమనించడమా ఎంత ప్రమాదకరంగా ఉందో పరిస్థితి. 40 ఏళ్లకి అందరికీ మోకాళ్ళ నొప్పులే, 40 ఏళ్లకే. ఎందుకంటే వస్తున్నాయి. ప్రత్యేకించి కూర్చునే పని లేదు, లేచే పని లేదు, నిలబడి అలాగే వెళ్ళిపోవడం, మంచమే పడుకోవడం. ఎక్కడా వంగే ప్రయత్నం చేయకపోయిన తర్వాత రేపు ఇలా కాలు వంచాలంటే ఎలాగండి? అందుకే ఈ మోకాలు చెప్పలు భగవంతుడు నిర్మాణం ఒక జాయింట్, అది ఇలా ఉంటాయి. దాన్ని వంచుతూ ఉండాలి, మళ్ళీ లేపుతూ ఉండాలి, వంచుతూ ఉండాలి, మళ్ళీ లేపుతూ ఉండాలి, కాలు చాపుతూ ఉండాలి, ఇలా ఉంటూ ఉండాలి. అందుకే నవీన వ్యవస్థలో మళ్ళీ మనం ఏర్పాటు చేసుకోవాలి. సెల్ ఫోన్ మాట్లాడక తప్పదు అన్నప్పుడు సెల్ ఫోన్ నడుస్తూ మాట్లాడాలి. సెల్ ఫోన్ వచ్చినప్పుడల్లా లేచి నడుస్తూ మాట్లాడండి. నేను చేసే మీకు చెబుతాను. నేను ఇంట్లో ఉన్నా, రూములో ఉన్నా సరే సెల్ ఫోన్ మంచం మీద పెట్టేస్తాను, జేబులో పెట్టాను. ఇది ఏమైనా సుదర్శన చక్రమా, పాంచజన్యమా జేబులో పెట్టుకోవడానికి? ఎక్కడ ఏం పుణ్యమా, పురుషార్థమా? దిక్కుమాలింది. మృత్యువుని జేబులో పెట్టుకోవడమే సెల్ ఫోన్ జేబులో పెట్టమంటే, మృత్యువుని జేబులో పెట్టుకోవడమే. ఎందుకు పెట్టుకోవాలి? అవసరం ఏంటి? నేను మంచమే బారేస్తాను. ఎవరో చూస్తారేమో అని బెంగ నాకు లేదు, ఎందుకంటే మనకేం వ్యవహారాలు లేవు, వ్యాపారమే ఉంది, వ్యాపారాలు లేవు. ఇక్కడ చూసుకోమను, వాళ్ళకి తలనొప్పి వస్తుంది, ఇందులో ఏం లేవని. అంతే నిజాయితీ. ఏం చూస్తే ఏమైంది? పిల్లల్ని చూసుకోమని, భార్యను చూసుకోమని, బయట వాళ్ళని చూసుకోమని ఏముంది అందులో? 10 నెంబర్లు కూడా ఉంటాయి. ఎందుకంటే నేను ఎక్కువ భాగం బుర్రలో పెట్టుకుంటాను. నేను సెల్ ఫోన్ చూడను. నెంబర్ నాకు బుర్రలో ఉంటుంది, నొక్కుతా. సత్యనారాయణ గారి నెంబర్ అంటే నాకు తెలుసు, నేను సెల్ ఫోన్ చూడక్కల. నేను కంఠస్థం చేస్తాను, నాకు ఉంది, నా ప్రక్రియ నాకు అని పెట్టి వచ్చినప్పుడు నిలబడి నడుస్తూ మాట్లాడతాం. మీరు కూడా సెల్ ఫోన్ మాట్లాడినప్పుడల్లా నడుస్తూ మాట్లాడాలని నియమం పెట్టుకోండి. కొంత వ్యాయామం కలిసి వస్తుంది. మార్నింగ్ వాక్ చేసేసినట్టే ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. పొద్దున్న సాయంత్రంలోగా మనందరం కనీసం గంట సేపు పైనే తెలుగు ఫోన్ మాట్లాడతామండి. గంట సేపు మనం నడిచినట్టే. పొద్దున్న నడవండి, మధ్యాహ్నం నడవండి, సాయంత్రం నడవండి. ఖచ్చితంగా పొద్దున్నే నడవాలి, పైరగాలి వీయాలి, లారీలు కూడా రాకూడదు. ఈ శాతస్థం వదిలేయండి, నడిస్తే చాలు ముందు. అవన్నీ మన కోసం ప్రపంచం మారుతుందా? మనమే మారాలి. కానీ నువ్వు నడక మొదలెట్టావు కదా, లారీలు రాకూడదు, ఎవడూ రాకూడదు అంటే వాడి పని వాడుకుంది, ఏం చేయమంటావు? దీనికి ఒక పెద్ద మార్నింగ్ వాకర్స్ అనడం, అసోసియేషన్ అనడం, దానికి ఒక ప్రెసిడెంటు, కార్యదర్శి, ఇద్దరు కొట్టుకు చావడం. అక్కడ ఈ ఏడాది నువ్వా, ఇంకో ఏడాది నేనా, మళ్ళీ దానికి ఎన్నికలు, ఎంత గొడవ. పొద్దున్నే నడవడానికి ఇవన్నీ ఎందుకండి? ఎవడింటో వాడు నడిచేదానికి. దానికో సంఘం, మళ్ళీ ప్రతి దానికో సంఘం. అసలు సంఘం పెట్టేసి అడవుడు చేసేస్తే కానీ మనకు నచ్చదు. అవినీతి మనం మానేస్తే కుదరదు. అవినీతి నిర్మూలన సంఘం అని పెట్టేయాలి. దానికి మొత్తం కార్యక్రమాలు పెట్టేయాలి. డబ్బులు కావాలి, వసూలు చేయాలి, అందులో నొక్కేయాలి. అవినీతి ఎక్కడ వచ్చేసింది? ఈ సంఘం పెట్టకుండా ఉంటే కొంత అవినీతి ఉండేది కాదు. వాడి పని వాడు చేయకుండా సంఘం ఏమిటి? ప్రతిదానికి దేనికి సంఘం? ఇక్కడే మనం జాగ్రత్త పడాలి. అందుకే సంతృప్తి జీవితంలో చాలా గొప్పది. సంతృప్తిని మించిన సంపద లేదు. ఏమిటి సంతృప్తి? తినుటకునున్న చాలు, అతిథింగనినంతనే తల్పు దీసి రమ్మనుటకునున్న చాలు. సాగర ఘోషలో పద్యమే. తినుటకునున్న చాలు, అతిథింగనినంతనే తల్పు దీసి రమ్మనుటకునున్న చాలు. తగనాలును బిడ్డలు ఒక్క చోట కూర్చొనుటకునున్న చాలు. తగనాలును బిడ్డలు ఒక్క చోట కూర్చునుటకునున్న చాలు. పెడచూపులు చూడక మంచి బుద్ధితో మనుటకునున్న చాలు. పెడచూపులు చూడక మంచి బుద్ధితో మనుటకునున్న చాలు. అభిమానములన్ విడనాడబోకుడి. మనిషికి ఎక్కడ సంతృప్తి పడాలంటే ముందు తినడానికి ఉందా లేదా? తినడానికి ఉండకపోతే హత్య చేసి సంపాదించినా నేరం లేదని చెప్పారు ధర్మశాస్త్రాల్లో. ఆకలి అంత దారుణమైందమ్మా. ఆకలేసి పాపం చేసిన తప్పు లేదు, మాఫీ చేయండి పాపాన్ని అన్నారు. కానీ దేశంలో జరుగుతున్న ఘోరం ఏమిటంటే, కడుపు మండి కడుపుకి లేక ఎవడి జేబైనా కొట్టేస్తే వాడిని పోలీస్ స్టేషన్లో పెట్టి చితక్ కొట్టేస్తారు. జేబుకి డబ్బులు తక్కువై కోట్లు సంపాదించడం కోసం ఎవడు పొట్టో కొట్టేస్తే వాడిని జైల్లో పెట్టి తరగడా పెట్టి గౌరవిస్తారు. ఒక 50 ఏళ్ళు విచారిస్తారు. ఎందుకంటే ఈలోపు సాక్ష్యాలు జారిపోవడానికి.
కూచుభట్ల ఆనంద్ అనేటువంటి మనిషిని జాతి వివక్ష పేరు మీద హత్య చేసి ఏడాది కాలేదండి. అమెరికా దేశం మొత్తం యావజ్జీవ శిక్ష వేసి పారేసింది. ఏడాది కాకుండా విదిన్ 9 months, 9 నెలల్లో. ఇక్కడ 90 ఏళ్ళైనా ఎవరికి ఏ శిక్ష పడదండి. ఈలోపు జడ్జీలు మారిపోతారు, సాక్ష్యాలు మారిపోతారు, అసలు ఈ హంత కూడా చచ్చిపోతాడు, గొడవలేదు. అప్పుడు జడ్జి గారు ఏమంటారంటే, అందుబాటులో ఉన్న సాక్ష్యాధారాలను బట్టి అందుబాటులో ఏం లేవు, మంచినీళ్ళ గ్లాసు తప్ప. అందుబాటులో ఏమున్నాయి అప్పటికే తీసేశారు మొత్తం అన్ని. 20 ఏళ్ళు 30 ఏళ్ళు కేసులు కొనసాగితే అందుబాటులో ఏముండవండి. జడ్జి గారికి మంచినీళ్ళ గ్లాసే ఉంటుంది అందుబాటులో, తాగడమే. ఇది వ్యవస్థ. తన పొట్ట కోసం ఎవడైనా జేబు కొట్టేస్తే వాడు నేరస్తుడు కాదండి. ధర్మశాస్త్రంలో స్పష్టంగా చెప్పారు. తల్లికి మందులు లేక ఒకడు మందుల షాపులోకి వెళ్ళేట, మందులు ఎత్తుకుని వచ్చాడు. ఎందుకంటే డబ్బులు లేవండి, చచ్చిపోతాం తల్లి. వాడు వెళ్ళి మందుల షాపులో ఎత్తుకొచ్చాడు, వాడేశాడు. తల్లి ఏదో బతికింది. తర్వాత వాడిని పట్టుకున్నారు, శిక్షించడానికి చూశాట. చందమామ కథ ఉండే, తర్వాత వచ్చింది చందమామలే. శిక్షించడానికి చూస్తే రాజు అన్నట్ట, వాడికి ఆ పరిస్థితి కలిగింది అంటే నా పరిపాలన సరిగ్గా లేదన్నమాట, ఆ పిల్లాడికేసే శిక్ష నాకే వేసుకుంటాను అన్నట్ట. అది ఇండియా. దట్ ఈజ్ ఇండియా. నా రాజ్యంలో నేను పరిపాలిస్తుండగా కన్న తల్లికి మందులు కొనడానికి లేని స్థితిలో 16 ఏళ్ల కుర్రాడు ఉన్నాడంటే దోషం నాది, వాడిది కాదన్నాడు రాజు. అంత బాధ్యత వహించేవాడు పరిపాలనకి. వీళ్ళ చిన్న చిన్న దొంగతనాలు చేసి ఎవడైనా 1000 రూపాయలు జేబులోంచి కొట్టేసి ఫీజు కట్టడానికో మందులకో దేనికో ఉపయోగించుకుంటే వాడు నేరస్తుడు, వాడిని ఎవడూ కాపాడలేడు. అసలు ఇవాళ జైళ్లలో బెయిల్కి ఎలా అప్లై చేయాలో తెలియక జైళ్లలో మగ్గుతున్న వారు వేల మంది ఉన్నారండి. అప్లై చేయాలని తెలియదు వాళ్ళకి. ఎన్ని 100 కోట్లు మింగేసినా సరే ఇంకో 2 కోట్లు బారేస్తే బెయిల్ కూడా వచ్చేసింది కొంతమందికి. శుభ్రంగా మహారాజుల్లో తిరుగుతున్నారు, ఎవడో అడ్డం చెప్పేవాళ్ళు ఏడవాడు ఎక్కడ. వాళ్ళే నాయకులు, మన కర్మగాలి, వాళ్ళే నాయకులు మనకి. ఇక్కడ శుభ్రంగా తిరుగుతారు. గజ దొంగలు శుభ్రంగా గజం ఎక్కి ఊరేగుతారండి. గజ దొంగలు గజారోహణ చేసి ఊరేగుతారు. మనం చప్పట్లు కొడతాం, ఏళ్ళేస్తాం, వాళ్ళతో సెల్ఫీ దిగుతాం. మనకి బుద్ధి జ్ఞానం ఉంటే కదా, అన్నం తింటే కదా. మనం చప్పట్లు కొడతాం, ఏళ్ళేస్తాం. మా ఊరు ఇచ్చారండి, మా దగ్గరికే వచ్చాడు. ఎవడమ్మా వచ్చినవాడు, వాడి చరిత్ర ఏమిటి? మనం ఎందుకు సెల్ఫీలు దిగుతున్నాం? ఎవరితో దిగాలి సెల్ఫీ? ఒక నీతిపరుడితో దిగాలమ్మా. అవినీతిపరుడని స్పష్టంగా తెలుసుండి, గుండాలు మర్డర్లు చేస్తున్నారని తెలుసుండి వాళ్ళతో సెల్ఫీలు దిగుతూ ఉండం మనం హాయిగా. వాళ్ళు మన వాళ్ళని ప్రచారం చేసుకుంటామండి, ఏం సిగ్గుపడమండి. ఎందుకంటే నాయకులు అయితే చాలు, ఏదైనా చేయి నాయకుడైపో. ఇది మన లోపం కాదా? కనీసం మనం సెల్ఫీలు దిక్కుండా ఉండలేమా? దూరంగా ఉండలేమా? మన మట్టుకు మనకు నీతిగా ఉండలేమా? ప్రవాహంలో పడి కొట్టుకుపోవాలా? గడ్డి పరకపాటి చెయ్యమా? ఉపనిషత్తుల్లో చెబుతారు, మనిషి మోక్షం ఎలా పొందుతాడు? ఈ మహాసముద్రం కదా సంసారం అంటే. ఈ సముద్రంలో గడ్డి పరకల్లాగా మనుషులందరూ కొట్టుకుపోతుంటే మోక్షం ఎలా పొందుతాడని శ్వేతకేతు ఉద్దాలకుండా అడుగుతాడు తండ్రిని. ఆ తండ్రి ఏం చెబుతాడో తెలుసా? బృహదారణ్యకోపనిషత్తులో అద్భుతమైన మాట చెబుతాడు. గడ్డి పరకలు కొట్టుకుపోతున్నప్పుడు ఒక్కసారి చూడవయ్యా, ఓ 25-30 గడ్డి పరకలు కొట్టుకుపోతూ ఉంటే అనుకోకుండా ఈ ప్రవాహ వేగానికో మరి దేనికో ఓ గడ్డి పరక పక్కకి తిరుగుతుందయ్యా. ఆ ప్రవాహంలో ఓ గడ్డి పరక పక్కకి తిరుగుతుంది. కాస్త బలం ఉపయోగించి పక్కకి తిరిగితే ఇక ఈ నీటి ప్రవాహంగానే ఇంకా పక్కకి వెళ్ళిపోయి అది గట్టెక్కేస్తుందయా. నువ్వు ఆ గడ్డి పరకగా ఎందుకు ఉండలేకపోతున్నావు అని అడిగాడు ఖచ్చితంగా. కొట్టుకుపోయే గడ్డి పరకల్లో మనం ఎందుకుంటామండి? పక్కకెళ్ళే గడ్డి పరకలో ఉండలేమా? పక్కకెళ్ళే ప్రయత్నం చేయలేమా? అందరూ దుర్మార్గులతో సెల్ఫీలు దిగితే మనం దిగాలా? దుర్మార్గులను స్పష్టంగా తెలుసుండి. మనకెందుకా గొడవ? ఈ దేశంలో షుగర్ లేదండి, బీపీ లేదండి, హార్ట్ అటాకులు లేవండి. దేశానికి అందరికీ వ్యాపించింది, 90% మందికి వ్యాపించిన వ్యాధి పేరు ఏమిటో తెలుసా? మనకెందుకు ఇదే వ్యాధి అండి. మనకెందుకటన్న వ్యాధి. నాకు ఒళ్ళు మండి పద్యం చెబుతున్నా. మనకెందుకటన్న వ్యాధి. మన దేశములో అనుదినము వృద్ధి చెందగా మన దేశము వృద్ధి యగునే మాటలు దక్కన్.